Down, 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 down. Jai Bhim, Jai Bhim, Jai Bhim. భారతదేశం భారతదేశంలో మన పార్లమెంట్ రాజ్యసభలో ఏదైతే విగ్రహానికి దండేసి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించి మరి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా అసెంబ్లీ విప్ బి లైలే గారు, మా మున్సిపల్ చైర్మన్ పోతలశెట్టి వెంకటేశ్వర, మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా మీ అందరికీ తెలుసు, రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి తలుచుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడాడు. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక, అధికారంకి వచ్చినాక అధికార మదంతో మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. నాడు పార్లమెంట్ ముందు కూడా, ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినరు, రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయంలో నెట్టివేయబడ్డారు. మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతే ఈరోజు మరొక్కసారి అంటే వాళ్ళ మనసులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగక్కుతారు, ఆగా కదా వాళ్ళ మనసులున్న మాటలు. ఈరోజు పార్లమెంట్లో గట్లా మాట్లాడితే ఈరోజు అసలు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇట్లాంటి మనసులో విషం పెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇది అందరినీ, దేశ ప్రజలందరినీ కూడా, దళితులను, బీసీలను అందరినీ కూడా, ఆఖరికి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్. అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశం శాంతి సుభిక్షంగా ఉన్నది, స్వతంత్రం వచ్చినాక ఉన్నదంటే ఇది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇట్లాంటి మహనీయుని మరి ఇట్లా కించపరిచేలా మాట్లాడిన అమిత్ షా మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఎక్కడికక్కడ మరి పార్లమెంట్ సభ్యులు కానీ, అసెంబ్లీ కానీ, ఎమ్మెల్యేలను కానీ అందరం కూడా తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు భువనగిరిలో కూడా మరి దాని మీద ఒక నిరసన తెలుపుతూ అక్కడ మరి అంబేద్కర్ గారికి అక్కడ నివాళులు అర్పించి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మరి సంబంధించి వినతి పత్రం కలెక్టర్ ద్వారా, మా ఎంపీ గారి ద్వారా అందజేయడం జరిగింది.